సంఘం ఎవరట? దీపస్తంభము. సంఘం అనేది దీపస్తంభము. దీపస్తంభం మీద యేసుక్రీస్తు అనే జ్యోతిర్మయుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన వెలుగుతూ ఉంటాడు. సంఘం అంటే 4 గోడల మీద ఒక కప్పు ఉండే ఒక ఇల్లు కాదు. ఆ సంఘంలో నువ్వు ఉండాలి. ఆయన వెలుగుతున్నాడు, నువ్వు కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన పెద్ద జ్యోతి, నువ్వు చిన్న జ్యోతివి. నువ్వు వెలిగించబడ్డావు. ఇప్పుడు మామూలు స్థితి కాదు ఇది. గతంలో స్థితి వేరు, ఈ స్థితి వేరు, పూర్వ స్థితి వేరు, ఈ స్థితి వేరు. నువ్వు మార్చబడ్డావు. నీ పాప రోగం పోయింది. అయితే పాప రోగం పోయినా ఇంకా పోనట్టుగానే ఉంది నీ పరిస్థితి. ఇది నాన్న, సంఘములో ఒక దూత ఉన్నాడు. ఆ దూత ఎవరయ్యా అంటే సంఘ కాపరి దేవుడు దూతగా నియమించాడు. నేను దేవుడిని కాదు, దేవుని దూతగా నియమించబడ్డాను అంటే అంత మాత్రం ఏదో గాబ్రియల్ దూతగా, మిఖాయేలు దూతలాగా ఆ దూతలు కాదు. ఆ పరలోకం నుండి దూతలు వారు. కానీ ఈ లోకంలో సంఘములో ఒక కాపరిగా ఉన్నవాడు, అభిషేకించబడినవాడు, వాడు దేవుని దూత సమానం. వాడు కదిలిస్తూ ఉంటాడు, వాక్యంతో నిన్ను కదిలిస్తూ ఉంటాడు. నువ్వు కదలవు. మేము కదలము, మేము ఇలాగే ఉంటాం అంటున్నావు. వాక్యం చేత కదిలిస్తాడు, ప్రార్థనతో కదిలిస్తాడు, స్తుతి ఆరాధనతో కొన్ని హెచ్చరికలు చేస్తాడు. నువ్వు కదలవు, ఎందుకంటే నీకు పరుపు ఉంది. నీకేముందండి? నీ కింద పరుపు ఉంది. ఆ పరుపు వేసినవాడు చేసిన పొరపాటు ఇదంతా. వాడు పరుపు లేకుండా అక్కడ పెట్టిపోయి ఉంటే ఆ రాళ్ళు కూర్చుకుంటూ ఉంటాయి, పడుకోలేడు, లేవలేడు, వాడు బాగా పని చేయట్లేదు. నీ ఆత్మీయ స్థితి నీకు లేదు. అయితే దేవదూతకు తెలియని సంగతి యేసుకు తెలుసు. హల్లెలూయా. యేసు వచ్చి వాడు ఎంతో కాలం నుంచి అటు పడి ఉన్నాడని ఎరిగిన వాడై, వాడి స్థితి ఎరిగిన వాడై, యేసుకు నీ స్థితి బాగా తెలుసు. దేవదూతకు తెలియకపోవచ్చు. పాస్టర్గా నాకు నీ స్థితి ఏంటో నాకు తెలియకపోవచ్చు. నేను దేవదూతను కాదు, దేవదూతనే, కానీ కొంత తెలుసు, కొన్ని పూర్తిగా తెలియదు. అప్పుడు కొన్నిటికి వచ్చిన వాడు మామూలు పాస్టర్ కాదు, నరుడు కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత. ఆ దేవదూత కూడా వీడి కనీసం తెలియక వస్తున్నాడు, వాడి పని చేసుకుని పోతున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు దూత. కానీ వీడు బాగుపడటంలా. అయితే స్వయంగా యేసుక్రీస్తు వారే రావాల్సి వచ్చింది. వీడు బాగుపడాలి. ఎవడు నశించిపోటా దేవుని ఇష్టం కాదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని. నీ శరీరంలో ఉన్న రోగం పోవాలి, నీ ఆత్మలో ఉండే పాప రోగం పోవాలి. ఏ రోగం నీలో ఉండకూడదు. దేవుడు స్వస్థపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీ పరుపు నీకు ఆటంగా వచ్చింది, నీవు కునుకుతూ ఉన్నావు, నిద్రిస్తూ ఉన్నావు, అయితే వద్ది కాకపోతే కాదు అని నువ్వు పట్టించుకోకుండా నీ స్థితి ఏదో నీకు తెలియకుండా ఉంటున్నావు. జాగ్రత్త. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నీలో ఇంకా పాపరోగం ఉందా? నీలో ఇంకా ఆజ్ఞాతిక్రమం ఉందా? దేవుని కోనేరు అనబడినటువంటి సంఘములో దేవుడు వాక్యంతో నిన్ను కదిలిస్తున్నప్పుడు నువ్వు కదలవా? లేదంటే లేలేకపోతున్నావు, కూర్చోమంటే కూర్చోలేకపోతున్నావు, నడవమంటే నడవలేకపోతున్నావు. నీ శరీరం పనిచేయదు, నీ ఆత్మ పనిచేయదు, నీ మనసు పనిచేయదు. ఎంత వాక్యం కావాలి నీకు? ఎన్ని ప్రసంగాలు కావాలి? ఎంత ఆత్మీయ అనుభవం నువ్వు సంపాదించుకోలేవా? ఎప్పుడు పాస్టర్ గారు తినిపిస్తూనే తింటావా? నీవు వాక్యం చదువుకోలేవా? ప్రార్థన చేసుకోలేవు? ఎంతకాలం నుంచి నువ్వు క్రైస్తవుడివి? ఎంతకాలం నుంచి క్రైస్తవుడిగా ఉన్నావు? నువ్వు పుట్టుకతోనే క్రైస్తవురాలివి. వాక్యం అంటే పట్టదా? ఏదో అందరిలాగా నువ్వు వాడు ఒక మతంలో ఉన్నావు, నువ్వు ఈ మతంలో ఉన్నావు. మతానికి మాత్రం నువ్వు క్రైస్తవుడు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. నేను మతం స్థాపించడానికి రాలేదు ఈ లోకానికి. నేను ఒక మతం పెట్టాను, నా మతం చేరమని చెప్పి యేసు ఎప్పుడు చెప్పలే. నేనేమై ఉన్నాను? మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నువ్వు వారి వలే వీరి వలే ఉండొద్దు, నాలాగా ఉండు. యేసు ప్రభువు గురించి పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నేర్చుకుంటున్నట్టు మీరు నన్ను పోలి తెచ్చుకోండి. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవాలండి. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. నీకు నీ సుఖానికి, నీ భోగానికి, నీ తిండికి, నీ తెప్పులకు ఏది ఆధారంగా ఉందో, దేనిని అడ్డు పెట్టుకొని నీవు ఈ లోకంలో జీవిస్తున్నావో మానుకోండి. ఆనాడు దేవదూత కదిలించాడు, ఈనాడు దేవుని సేవకులు కదిలిస్తున్నారు. దేవుని సేవకుడు కూడా మారాలి, విశ్వాసులు కూడా మారాలి. ప్రేమ దేవుని ప్రజల వాక్యము కదిలించే వాక్యము బ్రతికించే వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించే కార్యం చేస్తాడు. నీ మనస్సాక్షి గద్దించినప్పుడు నీ స్థితి నువ్వు ఎరుగు. వాడికి తెలియదు, 30 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, కానీ వాడికి ఏ రోగం ఉందో వాడికి తెలియదు. ఎందుకు నిలబడలేకపోతున్నాడో, ఎందుకు నడవలేకపోతున్నాడు, ఎందుకు సరిగా ప్రవర్తించలేకపోతున్నాడు వాడికి తెలియదు. కానీ యేసయ్య గుర్తించాడు. హల్లెలూయా. యేసు వాడి పడి ఉన్న చోటుకు వచ్చి, వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన వాడై స్వస్థపడగొరుచున్నావా? అసలు నీ కోరిక, నీకు ఆశ ఉందా బాగుపడాలని? నీ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన, ఈ లోకంలో నేను ఆ ఆఫీసర్ కావాలి, ఈ ఆఫీసర్ కావాలి, నాకు అంత సంపాదించాలని ఆ కోరికలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే కోరిక ఏమన్నా ఉందా?
నేను దేవుని సంతోషపెడుతున్నానా? వాక్యమే సెలవిస్తూ ఉంది. వాక్య ప్రకారంగా నేను జీవించి నా మనస్సులో, నా హృదయంలో, నా ఆత్మలో మొదట నేను ఆనందం పొందాలి. ఆ తర్వాత ఈ లోక జీవితంలో దేవుడు నాకు ఇచ్చే కృపను నేను అనుభవించాలని చెప్పి ఒక ఆశ నీకుందా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఈ దేవుడు. ఒకవేళ నీలో పాపము లేకుండా నీతి నువ్వు పొంది ఉంటే, దేవుడు నిన్ను క్షమించి నిన్ను నీతిమంతులుగా తీర్చి ఉంటే సంతోషం. ప్రియతరుడు, హల్లెలూయా. ఒకవేళ నీ ఆత్మరోగం పోయి నీకు శరీర రోగం ఉందేమో. పౌలు భక్తుడు చివరి వయసులో, కడపటి కాలంలో ఒక విషయమై ప్రార్థించాడంట. గొప్ప సేవకుడు పౌలు అంటే. అనేక మందికి స్వచ్ఛత చేకూర్చినవాడు, అనేక సంఘాలు స్థాపించినవాడు, ఎంతో గొప్ప సేవకుడు. అతనికి కనుదృష్టి లోపమైనప్పుడు, ఆ కనుదృష్టి గురించి ముసలుడైపోయి కళ్ళు సరిగ్గా కనపడినప్పుడు సంఘస్థులు అతనికి సహాయం చేశారు. ఆయనను, ప్రభువా ఏంటి, నేను నీ సేవకుడిని కదా, నాకెందుకు ఈ స్థితిని చెప్పి 3 సార్లు ఒకే విషయమే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచకుండా ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. ఇక చాలు, ఇక నీకు ఈ వయసులో నీకు కళ్ళు ఇస్తే నువ్వు నా మాట వినవు, ఈ స్థితి నీకు చాలు. కొన్నిసార్లు దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరచకపోవచ్చు. స్వస్థపరచకపోయిన దేవుడే. హల్లెలూయా. ఆయన ఇష్టమైతే చేస్తాడు, కష్టపడి మానుకుంటాడు. కుష్ఠరోగి వచ్చి యేసయ్య కొండ దిగుతున్నాడు. వాడు కొండ కింద ఉన్నాడు కుష్ఠరోగి. యేసుప్రభు గురించి తెలుసుకుని ఆయన అడుక్కుంటానని చెప్పి వచ్చి, బోధకుడా నీకు ఇష్టమైతే, లేక బోధకుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అంటే యేసుప్రభు ఏమన్నాడండి, నువ్వు కూర్చోడా, వెళ్ళిపోమని పనిలా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము, చేయి పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే శుద్ధుడైపోయి వాడు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో అడవిలో తిరిగేవాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, భార్యతో పిల్లలతో క్షేమంగా ఉన్నాడు. యేసయ్యకు ఇష్టమేనండి. నీకు ఇష్టం కావాలి. మొదట నీకు ఇష్టమా యేసయ్య అంటే? యేసుప్రభు ఎంత మంచివాడో, దేవుడు ఎంత మంచివాడో నీకు ఇష్టమా? 2 గంటలు కూర్చోలేవా సంఘంలో? మండపం మీద 38 సంవత్సరాలు పడున్నాడు. వాడి రోగం ఎంత వాడికి అర్థం కాదు. దేవదూత వస్తున్నాడు, పోతున్నాడు, అందరూ వచ్చిపోతున్నారు, బాగుపడుతున్నారు, వీడికి బాగుపడలేదు. యేసయ్య దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏమన్నా ఒకవేళ నువ్వు మొండి పాపి అయితే, ఎంత చెప్పినా వినవు, నీ కదలగలేదు, నీకు నీ మనసాక్షి గద్దిస్తున్నా, నువ్వు మాట వినవు, వాక్యానికి భయపడవు, దేవునికి భయపడవు, సంఘం అంటే ఇష్టం లేదు, సహవాసం ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు, ప్రార్థన రాదు. అయితే నీ మొండితనాన్ని చూస్తూ ఊరుకోడైనా ఆయన వస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరికే వస్తాడు. నీ తాగుబోతున్నము, నీ విచ్చలవిడితనము, నీ భయం లేని పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అవసరమైతే మెడ వంచి నిన్ను మార్చగలడు. అయితే దేవుడు బలంతో చేయడు. అవసరమైతే మెడ వంచి మార్చుకోలేడు. సౌలు అనేవాడిని ఎలా మార్చాడు యేసయ్య? కళ్ళు పోగొట్టి కళ్ళు ఇచ్చి మార్చుకున్నాడు. అంత పని పెట్టుకోవద్దు దేవునితో.